కాబట్టి పార్టీలకు సంబంధించి. ఇప్పుడు నేను 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా ఉండగలుగుతున్నాను అంటే నాయకుడు అంత గౌరవం నాకు ఇస్తున్నారు కాబట్టి. ఇందాక సార్ చెప్పింది అదే, అహంకారంతో ఉన్నవన్నీ పోగొట్టుకుంటారు ఎవరైనా సరే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం మేము. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ వల్ల ఇవాళ ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం మా జనరేషన్ అయితే. అలాంటి మేము ఇవాళ రోజున అదే పార్టీలో అదే నాయకుడి పక్కన నిలబడి మేము మాట్లాడగలిగేటువంటి ఒక అవకాశం వచ్చింది. ఆ నాయకుడు అంతే గౌరవాన్ని ప్రతి కార్యకర్తకి ఇస్తారండి. నేను అనేది అది, చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు సహా ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తారు. మీరు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు, ఆయన దగ్గరకు ఒక అంశాన్ని మీరు తీసుకుని వెళ్తే ఆయన వింటారు. ఇంప్లిమెంటేషన్ పక్కన అట్లీస్ట్ హీ లిసన్స్. అలాంటి ఒక థాట్ ప్రాసెస్ అనేటువంటిది రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ అండి. సస్టెనెన్స్ ఆఫ్ ద పార్టీ అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ నిజంగా నేను కూడా ఎత్తుకుతున్నా, ఎందుకు వీళ్ళందరూ ఇప్పుడు మోపిదేవి కావచ్చు వీళ్ళందరూ కూడా మీరు వెతకబడలేదు. నేను చెప్పాను వైఎస్ఆర్సీపీని భూస్థాపితం రాజకీయంగా చేయాలి అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సో జరుగుతున్న పరిణామాల్లో ఇది భాగం కాదా? నేను చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను. ఇందాక మా గాలి వెంకటేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు. ఏమన్నారు? రాజకీయంగా మేము విరోధులమే అండి, ప్రత్యర్థులమే, అందులో డౌట్ ఏం లేదు. ఎస్, డెఫినెట్ గా మా పార్టీ నువ్వంటే నీ పార్టీ నేను 100 అంట, బరాబర్ అంట. నా పార్టీ నువ్వు ఒక్క మాట అంటే నీ పార్టీ నేను 100 అంట. కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎక్కడా కూడా మేము రివెంజ్ పాలిటిక్స్ అనేటువంటివి ఎప్పుడు, వెండేటా పాలిటిక్స్ ఎప్పుడు చేయట్లేదండి. మీరు గమనించండి, మేము ఆల్మోస్ట్ ఇంకొక కొన్ని రోజులైతే 100 రోజులు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి, మేము ఏ రోజున కూడా వెండేటా పాలిటిక్స్ తీసుకురాలేదే. అదే చాలా మంది పెద్దల కోపం కూడా మా మీద అదే, వాడు ఈ తప్పులు చేశాడు, వాడిని మీరు కనీసం ఇప్పుడు శిక్షించట్లేదు అంటారు. మేమంటాం ఖచ్చితంగా అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది అండ్ వీఆర్ డూయింగ్ ద ప్రాసెస్ అకార్డింగ్ టు లీగల్ ప్రాసెస్ అని చెప్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇందాక సార్ చెప్పినట్టుగా మేము వైఎస్ఆర్సీపీని మేమేంటండి ఏమంటారంటే భూస్థాపితం చేసేది, మేమేం కొత్తగా చేయాలి భూస్థాపితం? ఏ పార్టీ అయినా, నేను ఈ విషయం కూడా చెప్తాను శ్రీహరి గారు, ఏ పార్టీ అయినా ఎదగాలన్నా భూస్థాపితం అవ్వాలన్నా అది ప్రజల చేతుల్లో ఉంటుంది. ఆ పార్టీ ఏ రకంగా అయితే బిహేవ్ చేస్తుందో, ఇందాక సార్ కూడా చెప్పినట్టుగా మనం ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు మనల్ని నెత్తిన పెట్టుకుంటారు. 20 సంవత్సరాలుగా తెలంగాణలో అధికారం లేకపోయినా సరే ఇప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అని అంటే ప్రజలు కళ్ళకద్దుకొని చూసుకుంటారు. అది ఆ పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. నేను ఇందాక పార్టీ క్రెడిబిలిటీ అని అందుకే అన్నాను. ప్రజల కోసం మనం పనిచేస్తే ప్రజలు మనల్ని నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళు ఏ రోజున పనిచేసి వచ్చారు ప్రజల కోసం? చెప్పండి నాకు, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. 5 సంవత్సరాల్లో ఎవరన్నా సరే ఏ రోజునన్నా సరే ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు ఎక్కడన్నా కనపడ్డాయా? ఇదే మాట నేను ఇంకో విషయం చెప్తాను. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒకటేసారి వచ్చాడుగా అధికారంలోకి, తప్పిదారి. ఆ ఒక్కసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరిని తన పక్కన పెట్టుకున్నాడు? పచ్చి బూతులు మాట్లాడేటువంటి వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని, రేపులు చేసిన వాళ్ళని, మర్డర్లు చేసి ఆ శవాల్ని డోర్ డెలివరీలు చేసిన వాళ్ళని, వీళ్ళని కదా తన పక్కన పెట్టుకుంది. వాస్తవమే కదా? ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఆ పార్టీలో కూడా ఉండరని నేను ఎందుకంటాను? ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఏ రోజునన్నా సరే మీకు జగన్మోహన్ రెడ్డి పక్కన కనపడ్డారా? సో మీరు ఇవాళ రోజున దానికి సంబంధించినటువంటి ఒక రిజల్ట్ చూస్తున్నారు కదా అంటున్నాను. 5 సంవత్సరాల్లో మీరు ఏ రోజున ప్రజల పక్షాన్ని నిలబడలేదు, ఏ రోజున ప్రజల కోసం ఒక మంచి పని చేయలేదు. అలాంటప్పుడు నీ పార్టీ నమ్ముకుని ఎవడయ్యా ఉండేది అక్కడ? అంతే అంటారు. ఈడ్చి కొడతారు ప్రజలు. కొట్టలా ఇప్పుడు 151 నుంచి ఈడ్చిదాన్ని 11 కేసారు. ఎందుకు? నువ్వు తప్పు చేసావు కాబట్టి, నువ్వు నీ నాయకుల చేత తప్పులు చేయించావు కాబట్టి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మళ్ళీ ఐ హావ్ టు కమ్ బ్యాక్ టు దట్ బికాజ్ నిజంగా నా ఒక మహిళగా నా హృదయం చాలా ఇదైపోతుందండి. ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, డాక్టరు, ఏదో తన కెరియర్లో తన ముందరికి వెళ్తూ ఉంటే సిగ్గులేని సన్నాసులు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఏ రకంగా టార్చర్ పెట్టారండి. వాళ్ళు చేయడం కాకుండా చదువుకున్నటువంటి చదువుకున్నానే మాట నేను ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో పెట్టాలి, చదువుకున్నటువంటి ఐపీఎస్ల చేత ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే పవర్ సెంటర్స్ గా ఉంటారో సజ్జన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ చేయించినటువంటి దుర్మార్గాలు. ఇలాంటి ఎన్ని దుర్మార్గాలు చూసాం మనం. అరే ఒక జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ రంగబాబు గారు, ఆయన ఏం తప్పు చేశాడండి? ఆయన ఏ రకంగా ట్రీట్ చేశారు వీళ్ళు? పెద్ద ఆవిడ రంగనాయకమ్మ ఏం చేసింది? ఆవిడ ఎందుకు అలా ట్రీట్ చేశారు? ఒక ఫేస్బుక్ పోస్ట్ చేస్తే అరెస్టు, ఎంపీని తీసుకొచ్చి కొట్టారు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేశారు, విద్యార్థుల్ని రోడ్డు మీద
ఏమంటారు అని అంటే మాకు సరైన ఫెసిలిటీస్ కల్పించండి అంటే రోడ్డు మీద విద్యార్థులను కొట్టారు. వాళ్ళు చేయని తప్పులు చెప్పండి నాకు. ఇంత చేసిన తర్వాత ఇంకెవడు ఉంటాడు శ్రీయర్ గారు ఆ పార్టీలో? పొద్దున్న ఆ పార్టీలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అని చెప్పుకొని నువ్వు రోడ్డు మీదకి వెళ్ళావంటే కాంట్రించి చుమ్మేస్తారు జనాలు. ఎవరు ఉంటారు అని అంటున్నారు. నెక్స్ట్ ఎవరు బయటకు రాబోతున్నారు చెప్తారా? నేను ఇప్పుడు వాళ్ళలో మీ దగ్గరికి ఎవరు రాబోతున్నారు కూడా ఏదో కొంతమంది భారతీయ జనతా పార్టీకి అంటున్నారు, కొంతమంది తెలుగుదేశం కంట ఆల్రెడీ ఎవరెవరు ఎక్కడెక్కడికి పోవాలో కూడా డిస్కషన్ ఇంత మాటలు మీకు ఎందుకు మాట్లాడాను అంటే ఏ పార్టీకైనా కొంత డీవియేషన్స్ రూల్ బుక్స్ ఉంటాయండి. రూల్ బుక్స్ లో స్లైట్ డీవియేషన్స్ ఉంటాయి. మొత్తం ఏమంటారు అని అంటే ఆ రూల్ ని ఇరాడికేట్ చేయడానికి ఉండదు, ఇరేజ్ చేయడానికి ఉండదు. స్లైట్ డీవియేషన్స్ ఉంటాయి. స్లైట్ డీవియేషన్స్, ఇంత చిన్న డీవియేషన్ అంతే తప్పించి రూల్ మొత్తం మేము రబ్బర్ పెట్టి ఇరేజ్ చేస్తామనడానికి ఉండదు. ఏ పార్టీకైనా అంత. ఇప్పుడు జనసేనకైనా ఉంటాయి, మాకైనా ఉంటాయి, భారతీయ జనతా పార్టీకైనా ఉంటాయి. సో అలా ఇవాళ రోజున అవకాశవాదులు ఎవరున్నా సరే, స్వార్థపరులు ఎవరున్నా సరే, ప్రజలని ముఖ్యంగా మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి మా పార్టీల్లో స్థానం ఉండదు. ఇవాళ ఆ పార్టీలో ఉండలేమనంటే మేమేం చేస్తాం సార్? You chose a right you chose a party. ఇప్పుడు రాజ్యసభకే